हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार हमारे चैनल का प्लीज़ सब्सक्राइब करने का। फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. సో ఫ్రెండ్స్, ఈ వారం పోయిన వారం మార్కెట్ అనేది మనం చూపించలేకపోయినా, అంటే వర్షం కారణంగా రాలేదు. ఈ వారం మనకు అలాగే ఉంది. ఆల్మోస్ట్ చాలా తక్కువ శాతంలో గొర్రెలు అనేవి వచ్చున్నాయి. ఒకసారి చూడొచ్చు మీరు. మార్కెట్లో ఇది మొత్తం గొర్రెలు ఉండేటివి. సో వర్షం కారణంగా కనిపించటం లేదు. ఈ గట్టు మీదే ఉన్నాయి అన్నీ. ఒకసారి చెప్పుకుంటా పోదాం ఎలాంటి రేట్లు ఉన్నాయనేది. సో ఈ కట్టకు బేరం అవుతుంది. ఈ కట్ట గురించి కూడా మాట్లాడదాం. అలాగే ఇవి బ్రదర్ వచ్చేసి ఖాసిం భాయ్ గారిదండి. రీసెంట్గా మనం ఒక వీడియోలో ఆయన చూపించడం జరిగింది. సో వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి కొన్నారన్నా మీరు వీడియోలో చూపించడం వల్ల అన్నారు. సో ఆయనతోటే ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు కనిపించే గొర్రెలు కూడా ఆయనవే. వీటి ధరలు ఎలా ఉన్నాయి, సో ఇంటి దగ్గరకు వచ్చి కొన్నోళ్ళు ఏ విధంగా కొన్నారు, ఎక్కడి నుంచి వచ్చారనేది ఆ విషయాలు కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం ఖాసిం భాయ్ గారితో పిల్లలు. సో ఏం పేరు అన్నారన్న? ఎక్కడి నుంచి అన్న? ఓబులాయపల్లి, రాపూర్ మండలం. ఓబులాయపల్లి, రాపూర్ మండలం నుంచి. ఈ వెనకాల కనిపించే కట్ట ఎన్ని ఉన్నాయన్నా ఇవి? ఇవి 19 గొర్రెలు, 8 పిల్లలు. ఏం చెప్పినారు నా దీని ధర? 23.5 చెప్పినా, 21కి అడిగినారు, ఇవ్వలేదు. సో రీసెంట్గా మనం వీడియోలో మీ నెంబర్ పెట్టడం జరిగింది. ఇంటికాడికి వచ్చారనా అనేసి చెప్పుకొని వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారనా? ఎంత కొన్నారు? ఇంటికాడ కొన్నట్టు. ఇంటికాడ కొన్నట్టు ఇక్కడే ఊర్లోనే ఉన్నాయి. మేము తోలుకుని పోయినాం కదా 100 గొర్రెలు. వాటిలో 40 గొర్రెలు, 40 పిల్లలు. 40 గొర్రెలు, 40 గొర్రెలు, 40 పిల్లలు, 28,600. ఎక్కడి నుంచి వచ్చారన్నా? మేము రాపూర్ నుంచి. కొన్నవాళ్ళు పీలర్ నుంచి. పీలర్, చిత్తూరు జిల్లా పీలర్ నుంచి వచ్చారు. సో అన్నగారి నెంబర్ ఈ రోజు కూడా వీడియోలో డిస్క్రిప్షన్లో పెడతానండి, మీరు కాల్ చేయవచ్చు. సో కట్టలు ప్రతిరోజు ఉంటాయా లేదంటే ఎలా? డైలీ ఉంటాయి. సో బ్రదర్కి మీరు కాల్ చేయవచ్చు అండి. బ్రదర్ పేరు వచ్చేసి ఖాసిం గారు. ఖాసిం గారు రాపూర్ మండలం నుంచి ఉన్నారు. ఓకే అన్న. సో ఇది 21,000 మీద అడిగి వెళ్ళి ఉన్నారంట. 19 గొర్రెలు, 8 పిల్లల మీద. సో దీంట్లో 2 విధాలుగా బేరం జరుగుతుందండి. అంటే 20-30 జీవాలు వచ్చేటప్పటికి ఒక లెక్క, మిగతా 20 జీవాలు వచ్చేటప్పటికి ఇంకో లెక్క మీద బేరాలు అనేవి జరుగుతున్నాయి. ఇంతకుముందు నేను విన్నదైతే అడిగేవాళ్ళు 20 గొర్రెలు వచ్చేసి 16,000కి అడిగేవాళ్ళు, 30 గొర్రెలు అడిగేవాళ్ళు ఇంకో రకంగా అడిగారు. సో ఎంతకి ఇచ్చున్నారో ప్రస్తుతానికి అడిగి తెలుసుకుందాం మనం ఒకసారి. సో 21,000 మీద ఇచ్చున్నారండి. 21,000 మీద 20 గొర్రెలు అనేటివి ఇవ్వడం జరిగింది. ఇంకొక 20 గొర్రెలు వచ్చేటప్పటికి 16,000 మీద అడిగారు. అడుగుతా బేరం జరుగుతూ ఉండింది ఇందాక, అది కుదరలేదు. అంటే కొద్దిగా పెంచాలనేసి దాని లెక్క. సో 21,000 మే 21 जानवर ఖరీదు. సారీ బ్రదర్, 90 గొర్రెలు ఉన్నాయంట. ఇవి 90 గొర్రెల్లో 30 గొర్రెలకి ఫస్ట్ బేరం జరిగింది. మళ్ళీ 24 గొర్రెలు కొంటున్నారు ఇప్పుడు 21,000 మీద. మిగతాది బేరం జరగచ్చు. వీలైతే వచ్చి చూసుకుందాం మళ్ళీ ఒకసారి. ఇది ఒక కట్ట ఉంది ఇక్కడ. సో వర్షం కారణంగా చాలా తక్కువ శాతంలో వచ్చున్నాయండి గొర్రెల విషయానికి వచ్చేటప్పటికి. మీరు చూడొచ్చు ఈ గట్టు మీద ఏదైతే నిలబడుకుని ఉన్నాయో అవే ఉన్నాయి. సో ఇది ఉన్నాయో అమ్ముడిపోయినాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం. సో బ్రదర్ శ్రీకాంత్ మనకు తెలంగాణ నుంచి వచ్చున్నారు. చాలా రోజుల నుంచి వచ్చి కొంటా ఉన్నారు. ఈరోజు కూడా 40 దాకా కొని ఉన్నారంట. బండికి ఎత్తున్నారు. అది కూడా వస్తాననేసి చెప్పినారు. ఇప్పుడే అటు వెళ్ళారు. వాటి రేట్లు 40 గొర్రెలు ఎలా కొన్నారనేది తెలుసుకుందాం. ఇది ఎవరో బండికి కూడా వేస్తున్నారు. సో బ్రదర్ శ్రీకాంత్ చెప్పడం కూడా ఏంటంటే, మనకు బలాలు లేవు గొర్రెలు. ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చూసాం మనం. రేట్లు అవే ఉన్నాయి, జీవాలు ఆ రకంగా అయితే రాలేదు అనేసి చెప్పడం జరిగింది. జీవాలు అయితే ఆ రేట్లో రాలేదన్నా అనేసి మనకు చెప్పడం జరిగింది. రేట్ అదే ఉంది, జీవాలు ఆ సైజ్ జీవాలు అనేటివి కనబడలేదు అనేసి తెలంగాణ నుంచి ఇంకొకరు వచ్చారు. వాళ్ళు కూడా అదే చెప్పడం జరిగింది. సో కనుక్కుందామండి ఇది ఎలా చెప్తున్నారో ఏంటి. ఇది మన బ్రదర్ లక్ష్మయ్య అన్నగారి. ఇది దీంట్లో ఒక 20 గొర్రెలు బేరం అయిపోయిందండి. 20 గొర్రెలు సెలక్షన్ తీసుకున్నారు. ఎంత రేట్ అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. 20 గొర్రెలు అమ్ముడిపోయినది. సో లక్ష్మణ్ అన్న గారు మీరు చాలాసార్లు చూసుంటారు. ఈయన గొర్రెలు, ఈయన రేట్లు పెద్ద సైజు గొర్రెలు ఉంటాయి, రేట్లు కూడా అలాగే ఉంటాయి. ఈయనవి 24,500 మీద 24 గొర్రెలు అనేటివి తీసుకోవడం జరుగుతుంది. 24,500 మీద సైజు గొర్రెలు కూడా పెద్దవి ఉంటాయి. ఈయన కాడ ఎప్పుడు ఏ రోజు ఈయన కట్ట తీసుకొని వచ్చినా వాటి రేట్లు మార్కెట్ రేట్ కంటే డిఫరెంట్గా ఉంటుంది. పెద్ద సైజు గొర్రెలు అనేవి ఉంటాయి. 24,500 పెయిర్. సో ఈ కట్టలో నుంచి కూడా లాగుతున్నారు. ఏ రకంగా అమ్మకాలు అయినాయో చూపించాలి కన్నా. సో ఈ కట్టలో నుంచి కూడా లాగుతున్నారు, విడదీస్తున్నారు. ఎంత విడదీస్తున్నారు, ఏ రేట్తో అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం.
ఇందాక బండి దగ్గర ఆగింది కూడా మనకు 30 పిల్లలు 10 గొర్రెలు ఉన్నాయంట. సారీ 30 గొర్రెలు 10 పిల్లలు, అది కూడా బేరం అవుతుంది. ఒకసారి చూద్దాం అది కూడా. దీంట్లో ఎన్ని పట్టుకుంటున్నారు, ఎంతకు పట్టుకుంటున్నారు. దీంట్లో లాగడం ఆపేసి 40 జీవాలకు బేరం అవుతుందండి. అన్నగారు తెలంగాణ కాదు, అది నాకు తెలిసి కర్ణాటక బార్డర్ అనుకుంటా. అంటే తెలంగాణ కర్ణాటక బార్డర్ కలుస్తుంది అటుపక్క, అక్కడి నుంచి అనుకుంటున్నాను. 40 జీవాలకి బేరం అనేది జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు 30 జీవాలు అడుగుతున్నారు, అమ్మేవాళ్ళు 40 తీసుకు ఒక రేట్కి ఇస్తామనేసి చెప్తా ఉన్నారు. ఎంతకు వెళ్తుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం. రైతులకు మేకలు కొనేవారికి శుభవార్త. మేకలు కొనుగోలు చేయాలంటే ఇంటి దగ్గర సంతలోనో మేకల కాపరి వద్దనో కొనాల్సి ఉంటుంది. ఈ శ్రమంతా లేకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి. మీ ఇంటి వద్దకు డోర్ డెలివరీ చేస్తారు మా అగ్రోమాలిన్ కంపెనీ వారు. ఇక్కడ లైవ్ మేకలు కేజీ 330 నుంచి 400 మధ్యలో అమ్మడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి. కావాల్సిన మేకల్ని బుక్ చేసుకోండి. 40 జీవాల మీద దారం అనేది జరుగుతుంది. సో 90 గొర్రెల్లో వచ్చేటప్పటికి 90 చిల్లర ఉన్నాయంట, 100 లోపల ఉన్నాయి. దీంట్లో నుంచి 40 గొర్రెలకు బేరం అనేది జరుగుతూ ఉంది. 23,000 చెప్పారు గొర్రెలు గల వాళ్ళు. 23,000 చెప్పి అది కొనే వ్యక్తి 20,000 అడుగుతున్నారు, ఇచ్చే వ్యక్తి 23,000 మీద ఉన్నారు. సో 21.5 22 దాకా ఇది ఫైనల్ అయిపోతుంది. 21 మ్యాక్సిమం 21,000కి 21,000 దాకా ఇది అయిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో చూద్దాం ఫైనల్ ఎంత అవుతుందో ఏమో. 40 జీవాలండి, 90 గొర్రెల్లో 40 గొర్రెలు వచ్చేటప్పటికి 21,000 మీద ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇది ఫైనల్ అయిపోయిందండి. 21,000 మీద ఇచ్చేసారు 40 గొర్రెలు. 90 గొర్రెలు ఇచ్చేస్తాను తీసుకునేటప్పటికి 16,000 మీద అయితే మొత్తం కట్ట తీసుకుంటానంటున్నారు ఆయన. సో 21,000 మీద ఫైనల్ అయిపోయింది ఇది. సో ఇక్కడ కట్ట అనేది ఉంది, ఒకసారి ముందుకు వెళ్ళేసి వద్దాం. ఇక్కడ చిన్న కట్ట కనిపిస్తా. సో వర్షం కారణంగా అనేది మార్కెట్లో పెద్దగా రాలేదండి జీవాలు. సో అన్నీ చూసుకుంటారు ఎంతవరకు వచ్చినాయనేది. అలాగే శ్రీకాంత్ వాళ్ళ బండి కూడా ఉందంట ఇక్కడ తెలంగాణది, అది కూడా చూసుకుందాం. సో రోజువారీగా కంపేర్ చేసుకుంటే ప్రతి వారం ఎలా వస్తుందో దాంతో కంపేర్ చేసుకుంటే గొర్రెలు కూడా చాలా తక్కువ వచ్చినాయండి. గొర్రెల వరకు మొత్తం మార్కెట్ గురించి మాట్లాడటం లేదు నేను. గొర్రెల వరకు మామూలుగా ఒక 100 జీవాలు వస్తే ఈరోజు మార్కెట్లో ఒక 30 జీవాలే వచ్చాయి అనేసి చెప్పుకోవచ్చు. అంతకుమించి ఎక్కువ రాలేదు, అంటే ఇంకా చాలా ఉంది మార్కెట్. ఇక్కడైతే ఆగి ఉన్నాయి మొత్తం. ఈ కట్టలో కూడా బాగా కనిపిస్తున్నాయి గొర్రెలు, అమ్ముడుపోలేనట్టున్నాయి. ఇవి సైజ్ కొద్దిగా బాగున్నాయి. ఇవి ఉన్నాయో అమ్ముడిపోయినాయో. ఎవరిదన్నా మందేనవి? సో గొర్రెలు అయితే బాగున్నాయి, ఉన్నాయో అమ్ముడిపోయినాయో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనం ఒక్కసారి శ్రీకాంత్ తోటి మాట్లాడేసి వీడియో అనేది ఎండ్ చేద్దాం. వస్తూనే ఉన్నాడు బ్రదర్, అతనితోటి మాట్లాడి వీడియో ఎండ్ చేద్దాం. సో బ్రదర్ శ్రీకాంత్ అండి, తెలంగాణ నుంచి మనకు గొర్రెలు తీసుకుని వెళ్తూ ఉంటారు మార్కెట్కి. సో ఆయనతోటి 2 వీడియోలో చూసే వాళ్ళకు ఒక ఉపయోగం ఉంది, అది కూడా చెప్తాను. ఏం పేరు అన్నారన్నా? శ్రీకాంత్. అడ్రస్ అన్నా ఎక్కడి నుంచి? ధర్మారం గ్రామం, పిట్లం మండలం, కామారెడ్డి జిల్లా. కామారెడ్డి నుంచి. ఇప్పుడు ఎన్ని కొన్నారన్నా బండ్లో? ఇప్పుడు 50 తీసుకున్నాం. అన్ని గొర్రెలే? అన్ని గొర్రెలు. ఎలా ఉన్నాయి ఈరోజు మార్కెట్ రేట్లు? వర్షం పడడం వల్ల ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం అయింది. సో రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు ఎక్కువనే ఉన్నాయి. ఎక్కువగానే ఉన్నాయి అంటే సొమ్ము రాలేదా? సరుకు బాగా రాలేదు, రేట్లు అయితే అలాగే ఎక్కువనే ఉన్నాయి. సో ఒకసారి బ్రదర్స్ అందరినీ చూసుకుంటాను ఒకసారి, తర్వాత వీడియో మాట్లాడదాం మనం. సో అందరూ కామారెడ్డి నుంచి వచ్చున్నారు. సో ప్రతి వారం కాదు కానీ వారం మార్చి వారం వస్తూ ఉన్నారు. సో అందరూ ఒకే కట్టగా వచ్చున్నారు. పొట్టేళ్ళు అయితే రావటం లేదండి. సో బ్రదర్ రమేష్ ఏమన్నారు? ఒక పొట్టేలు కొన్నారా? బ్రీడర్ది 19.5 మీద తీసుకుని ఉన్నారు. సో అలాగే ఒక క్వశ్చన్ అడుగుతాను బ్రదర్ని, ఏమంటారు? సో మీరైతే ప్రతి వారం వస్తూ ఉన్నారు, అటుపక్క తెలంగాణ నుంచి ఎవరైనా మీ ఇంటి దగ్గరకు వచ్చి గొర్రెలు కావాలంటే ఇచ్చేస్తారా, లేదంటే మీకు బ్రీడింగ్ కోసమే అన్న? సో 50-50 అంటారు. ఎవరైనా వచ్చి రేట్ బాగుందంటే ఇచ్చేయడమే, లేదంటే ఇంట్లో పెట్టుకోవడం. సో కాంటాక్ట్ నెంబర్ ఏదైనా పెట్టొచ్చా మీది టైట్ థంబ్నెయిల్లో? సో బ్రదర్ శ్రీకాంత్ నెంబర్ కూడా ఈ వీడియోలో 2 నెంబర్లు ఉంటాయండి. ఒకటి నెల్లూరు పక్కన రాపూర్ వాళ్ళది కాసిం భాయ్, ఇంకొకటి బ్రదర్ పేరు శ్రీకాంత్ అనేసి రాసి పెడతాను నేను. కామారెడ్డి నుంచి, తెలంగాణ నుంచి ఒక 5-10 అలా గొర్రెలు కావాలనుకునే వాళ్ళు బ్రదర్ని కాంటాక్ట్ చేయవచ్చు. కామారెడ్డిలో మీకు నెల్లూరు జుడిపి గొర్రెలు అంటే దొరుకుతాయండి. సో ఓకే అన్న, అయితే వెల్కమ్.